నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇవాళ పోస్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ రియల్మీ వాళ్ళు రియల్మీ నర్జో ఈటీ లైట్ 4G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేశారు అన్నమాట. ఆల్రెడీ 5G స్మార్ట్ ఫోన్ 4G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. యూనిఎస్ఎస్సి వాళ్ళ ప్రాసెసర్తో పాటు వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే స్మార్ట్ ఫోన్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ వాళ్ళప్పుడు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో జూలై 25th రోజున ఈ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ లాంచ్ అవుతుందనేసి అప్డేట్ చేసిరు. అండ్ ఆల్సో లిస్టింగ్ కూడా పెట్టబడ్డది ఫ్లిప్కార్ట్ నుంచి కూడా. 4 years ఆఫ్ ల్యాక్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అనేసి అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేస్తున్నారు. IP64 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. ఇది XOS 15తో పాటు వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15 అనమాట. ఇక్కడ కూడా యూనిఎస్ఎస్ వాళ్ళ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే లావా నుంచి అన్నమాట. సో లావా బ్లేజ్ డ్రాగన్ 5G స్మార్ట్ ఫోన్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ కూడా జూలై 25th రోజునే లాంచ్ అవుతుంది అని ఒక మంచి అప్డేట్ అయితే వచ్చేసింది అన్నమాట. సో మంచి స్మార్ట్ ఫోన్స్ యొక్క లాంచ్ అవుతుంది. ఇది కూడా 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. స్నాప్డ్రాగన్ 4 Gen 4 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే అమెజాన్ వాళ్ళ నుంచి అన్నమాట. సో అమెజాన్ వాళ్ళు అనే AI వేరబుల్ స్టార్టప్ ఉంది కదా, దాన్ని ఎక్వైర్ అయితే చేసుకోరు అనమాట. సో వాళ్ళు ఒక పోస్ట్ స్మార్ట్ బ్యాండ్ పెట్టేసుకొని పక్కన ఈజ్ జాయినింగ్ అమెజాన్ అనేసి అయితే ఒక పోస్ట్ అయితే చేశారు అనుకోవచ్చు. సో చూద్దాం దీనికి సంబంధించిన అప్కమింగ్ డేస్లో ఇంకేం అప్డేట్స్ వస్తాయని. వీళ్ళ ప్రకారం చూసుకుంటే ఇది 4300 రావచ్చు అనేసి అయితే అంటారు అన్నమాట ఇండియన్ ప్రైజెస్లో. నెక్స్ట్ స్మార్ట్ వాచెస్ గురించి చూసుకుని ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ One UI 8 వాచ్ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఒకవేళ ఇట్లా సామ్సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా యూజర్స్ ఎవరైతే ఉన్నారో One UI 8 అప్డేట్ వచ్చేసింది. ఒకసారి అప్డేట్ అయితే చేసుకోండి అన్నమాట. దాంతో ఇంకో న్యూస్ చూసుకుంటే OnePlus నుంచి OnePlus Pad Lite ట్యాబ్లెట్ ఏదైతే ఉందో అఫీషియల్గా ఇండియాలో లాంచ్ అయిపోయింది. ఇక్కడ ఇది 15,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. 11 inches అనమాట. 9340 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ 15,000 ప్రైస్ కాడికి డీసెంట్ అని అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఫైర్ఫాక్స్ నుంచి అన్నమాట. సో ఫైర్ఫాక్స్ 141 అయితే కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చి ఇక్కడ AI ట్యాబ్ గ్రూపింగ్, యూనిట్ కన్వర్జేషన్, అడ్రస్ బారు, లినక్స్లో మెమరీ ఇంప్రూవ్మెంట్ వచ్చిందనేసి అయితే ఇక్కడ కొన్ని కీ ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే యూజ్ చేశారు. కొన్ని మైనర్ చేంజెస్ ఉన్నాయి. ర్యామ్ తక్కువ కన్జ్యూమ్ చేయడం కానీ, అండ్ లినక్స్ యూజర్ కొంచెం బెటర్గా ఇంకొంచెం ఆప్టిమైజ్తో పాటు కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే గేమింగ్కి సంబంధించి చూసుకుంటే Battlefield 6కి సంబంధించిన అన్వీల్ ఏదైతే ఉందో మనకి జూలై 24th రోజున అన్వీల్ చేస్తారనేసి అయితే అఫీషియల్ Battlefield యొక్క ఎక్స్ పోస్ట్లో మెన్షన్ అయితే చేశారు అనమాట. దాని తర్వాత ఇంకొక న్యూస్ చూసుకుంటే పోకెమాన్ వాళ్ళది ఈవెంట్లో ప్రజెంట్ వీడియో ఉంది. దాంట్లో చాలా అప్డేట్స్ వచ్చారు. లైక్ స్విచ్కి, పోకెమాన్ గోకి, పోకెమాన్ వేరే ప్రజెంట్ ఉంది. దాంట్లో చాలా వచ్చింది. GA గేమ్ ప్లేకి సంబంధించిన మెకానిక్స్ చూపించారు. ఏంద్రా నాయన చెవులేదురా, డ్రాగన్ నైట్కి ఫెరీలాగా చేసేసారు కదరా అనిపించింది. మంచి మెగా ఎవల్యూషన్ ఇచ్చిండే చాలా రోజులు అందరూ వెయిట్ చేసారు అన్నమాట. డ్రాగన్ నైట్కి మంచి మెగా ఎవల్యూషన్ వస్తే బాగుంటుంది, కానీ కొంచెం ఫెరీ టైప్ చేసేసారు. ఇక చెవులు రెక్కలు వచ్చినట్టు, దానికి ఆల్రెడీ రెక్కలు ఉంటుండే, దాన్ని ఇంకా ఏదో ఆక్వర్డ్ లాగా అనిపించింది నాకు. పెద్దగా నాకైతే నచ్చలేదు. అండ్ కమింగ్ టు ఇది మీద చూసుకుంటే మాత్రమే పోకెమాన్కి సంబంధించిన కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి, పోకెమాన్ గోకి సంబంధించినవి. అండ్ రోగ్ మెగా ఎవాల్వ్డ్ పోకెమాన్ దాని మీద కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. కమింగ్ టు స్టీమ్లో చూసుకుంటే మాత్రమే మ్యాన్ ఈటర్ అనే గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. 179 రూపీస్కి. చాలా ఓల్డ్ గేమే. మ్యాన్ ఈటర్ అంటే ఏం లేదు, మీరు షార్క్ ఉంటారు. షార్క్ లాగా మీ లైఫ్ అవుతుందో కంటిన్యూ చేస్తుంటారు అన్నమాట. గ్రోత్ అయ్యి మ్యాన్ ఈటర్ లాగా తయారవుతారు అనమాట. అంతే షార్క్ లైఫ్ అనుకోవచ్చు, సిమ్యులేషన్ లాగా ఉంటుంది. 18+ అంటే పెద్దలకు మాత్రమే, చిన్నపిల్లలకి అయితే వద్దనేసి అయితే అంటాను. తక్కువలో i5 ప్రాసెసర్ కావాలి, 8GB ర్యామ్, డైరెక్ట్ స్టోరేజ్ 20GB, డైరెక్ట్ లెవెల్ 20GB స్టోరేజ్ ఉంటే సరిపోతాయి అన్నమాట మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్. సో ఇది ఇవాళ ఉన్న టెక్ న్యూస్, సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ అండ్ గేమింగ్కి సంబంధించిన న్యూస్లో అన్నమాట. నచ్చింది, మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ అయితే చేయండి. ఇవిడకైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.